వరంగల్ బహిరంగ సభను వరంగల్ బహిరంగ సభను వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేయండి. వరంగల్ బహిరంగ సభను. కాంగ్రెస్ పార్టీ ఒక శనిలాగా ఈ రాష్ట్రానికి ఒక దరిద్రంలాగా మోసపు మాటలు అబద్ధపు మాటలు కాంగ్రెస్ అంటేనే నరాల్లో ఉన్నటువంటి మోసాన్ని మళ్ళా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 6 గ్యారంటీల పేరిట మళ్ళా మోసపు మాటలతో రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలను మోసం చేయడానికి వచ్చి మరి అటు రుణమాఫీ 2 లక్షలు, పెట్టుబడి సాయం ఎకరానికి 15,000 రూపాయలు, ఆడబిడ్డలకు 2,500 రూపాయలు, ఆసరా పెన్షను 2,000 నుంచి 4,000 రూపాయలు, విద్యార్థినీలకు స్కూటీ, మరి అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు 5 లక్షల రూపాయలు, మరి అదేవిధంగా రైతులకు సన్నబియ్యం, రైతులకు ఏ పంట పండించినా 500 రూపాయల బోనసు, మరి అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి, మరి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు నగదు, ఈ విధంగా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. 16 నెలలు అవుతున్నా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క పని కూడా, ఒక్క మాట కూడా, ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిని మీకు ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. ఈ నెల జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి అన్ని గ్రామాల నుంచి, అన్ని వార్డుల నుంచి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మరి అదేవిధంగా ఆనాడు ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆ బహిరంగ సభకు రావాలని, మరి సన్నాహక సభని 13వ తారీఖు లక్ష్మీ గార్డెన్లో 11 గంటలకు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు 27వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమాన్ని కూడా అందులో చర్చించి ఈ నల్గొండ నియోజకవర్గానికి 3,000 మందికి తక్కువ కాకుండా మరి నాయకులని, కార్యకర్తలని, అభిమానులని భారీ ఎత్తున ఆ సభకు తరలిపోవడం జరుగుతూ ఉంది. దీనికి అంతటి కూడా కారణం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, జిల్లా మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా వీరు చేయబట్టికి ఇలా రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి రైతు కుటుంబంలో లక్షల నష్టపోయలేదో ఒకనాడు మీరు గుర్తు చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టరు ఎవరి ఫోన్ ఎత్తదు, ఎవరితోటి మాట్లాడదు, ఎవరైనా సలహాలు ఇచ్చినా అధికారులు కానీ అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే వాళ్ళు సలహాలు ఇస్తే కనీసం తీసుకోదు. ఆమెకి ఏం తెలియదు. ఏమన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డి అమ్మ తిరుగుతుంటుంది మంత్రిగా. ఇద్దరు కలిసి గాలి తిరుగుతున్నారు కానీ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేది లేదు. ఫోన్ ఎత్తొద్దట అని చెప్పి ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఒక జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తకుండా, సమాధానం చెప్పకుండా తప్పించుకుంటే ఎంతవరకు కరెక్టో ఒకసారి మీడియా ద్వారా నేను కలెక్టర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక జిల్లా కలెక్టర్, ఒక జిల్లా అడ్మినిస్ట్రేటర్, జిల్లాలో ఎనీ సమస్య ఉంటుంది. సమస్యలు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా చేసినటువంటి మేము
ఎక్కడన్నా ప్రజలకు నష్టం జరిగినా, ఎక్కడన్నా రైతాంగానికి ఇబ్బంది అయినా, ఎక్కడన్నా రైతులకి ఏమన్నా సమస్యలు ఉన్నా వెంటనే మీ ద్వారా తెలియపరిచి మీ ద్వారా వారికి నష్టం జరగకుండా ఏర్పాట్లు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ మరి ఇవాళ జిల్లా కలెక్టరే ఫోన్లు ఎత్తకుండా ఏమున్నా 3 రంగుల కాంగ్రెస్ జెండా వేసుకొని తిరిగే పరిస్థితులు ఇవాళ జిల్లా కలెక్టర్ ఉంది. ఇది ఏమి ధర్మమో ఒకసారి ఆలోచన చేయండి. బిల్లులు ఆపుకుంటూ మీరు పోయి కోమటిరెడ్డి వెంకరెడ్డిని కలిసి రండి, మీరు కలిసి వస్తేనే మీకు బిల్లు ఇస్తామండి, లేకపోతే మీకు ఇయ్యమండి, ఇట్లాంటి కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ చేస్తూ ఉంది. కరెక్ట్ కాదు. ఇకనైనా మీరు ప్రజల సమస్యలు కానీ, ప్రజలు ఏ వ్యక్తి ఏ రైతు ఎక్కడ ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానపరిచి వాళ్ళకు స్పందించి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్గా అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పటికే విపరీతమైన ధాన్యం ఖచ్చితంగా 7 నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నల్గొండలో పండబోతుంది, రాబోతుంది. ఆ ధాన్యాన్ని ఏ విధంగా మీరు సేకరిస్తారో దానికి మీరు ముందే ప్రణాళికలు వేసుకొని ఏ రైతాంగానికి ఇబ్బంది కాకుండా, ఏ రైతుకి ఇబ్బంది కాకుండా అందరిని అలర్ట్ చేసి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా అధికారులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తీసుకోవాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడన్నా మీరు ఇట్లనే నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మేము అన్ని ఐకేపీ సెంటర్లు కానీ, పిఎస్సి సెంటర్లు కానీ, మార్కెట్ల ద్వారా ఎక్కడైతే కొనుగోలు చేస్తారో అక్కడికి ఖచ్చితంగా మేము అక్కడికి పోతాం, రైతులకు అండగా నిలబడతాం, రైతుల పక్షాన నిలబడతాం. రైతుల పంటని మీరు పంటలు కొనేదాకా మిమ్మల్ని విసిపెట్టేది ఉండదు అని కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను.